వెల్కమ్ టు పీపీటీ ఛానల్ ప్రతాప్ ఫార్మా తెలుగు. సో మనం ఈరోజు నుంచి మనం హ్యూమన్ అనాటమీ పార్ట్ 2 అంటే ఫస్ట్ బీఫార్మసీ హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీలో పార్ట్ 2 గురించి మొదలు పెట్టుకున్నాం. అసలు బేసిక్ ఇందులో ఇంట్రడక్షన్కి వస్తే సో ఇప్పుడు కమింగ్ టు హ్యాప్ 2. వాట్ ఈజ్ హ్యాప్? హ్యాప్ అంటే స్టాండ్స్ ఫర్ HAP stands for Human Anatomy and Physiology. Anatomy focuses on structure of the body while physiology with functions of those parts. అంటే మనకి ఇక్కడ హ్యాప్ అంటే ఏం చెప్పుకున్నాం, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అనుకున్నాం కదా. ఇందులో అనాటమీ అంటే ఇట్స్ రిఫర్స్ టు కంప్లీట్ స్ట్రక్చర్, అంటే ద బాడీ యొక్క షేప్ ఎలా ఉంది, అంటే ఈ స్కెల్టన్ యొక్క స్ట్రక్చర్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే పార్ట్నే ఉంటామంటే బాడీలో ఉన్న ప్రతి ఒక్క స్ట్రక్చర్ పార్ట్స్ని మనం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అనాటమీ అంటాం. వేర్ కమ్స్ టు ఫిజియాలజీ అంటే ఏంటంటే ఉన్న పార్ట్స్, ఆ స్ట్రక్చర్స్, మన శరీరంలో ఉన్న మొత్తం పార్ట్స్, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటి యొక్క ఫంక్షన్స్ని తెలుసుకోవడాన్ని మనం ఫిజియాలజీ అంటాం. ఓకే, అంటే స్ట్రక్చర్ యొక్క ఫంక్షన్ని తెలుసుకోవడాన్ని ఫిజియాలజీ అంటాం. క్లియర్? ఏదైతే మన శరీరంలో ఉన్న పార్ట్స్, స్ట్రక్చర్స్ ఉన్నాయో, వాటి యొక్క బాడీ పార్ట్స్ యొక్క స్ట్రక్చర్స్ ఉన్నాయో, వాటి యొక్క కంప్లీట్ ఫంక్షన్స్ని తెలుసుకోవడాన్ని ఏమంటాం? ఫిజియాలజీ అంటాం. సో మెయిన్గా మనకి బీఫార్మసీలో మనకి 2 హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 మనకి ఫస్ట్ సెమిస్టర్లో వస్తుంది. పార్ట్ 2 వచ్చేసి మనకి సెకండ్ సెమిస్టర్లో వస్తుంది అన్నమాట. అయితే కమింగ్ టు సెకండ్ సెమిస్టర్ హ్యాప్ 2 హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ పార్ట్ 2లో మనకి మెయిన్గా మనం చదువుకునేవి నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఇది యూనిట్ వైజ్గా ఉంటుందన్నమాట. సో కమింగ్ టు ఫస్ట్ యూనిట్కి వస్తే మనం ఇందులో నేర్చుకునేది నర్వస్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాం. సో ప్రైమరీ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ మేజర్ కంట్రోలింగ్ అండ్ కమ్యూనికేటింగ్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. అంటే మన శరీరంలో జరిగే ప్రతి యాక్టివిటీని కమ్యూనికేట్ చేసేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వాలంటే ఆ రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నర్వస్ సిస్టమ్ నుంచి వస్తుంది. అండ్ ఆ రెస్పాన్స్ని కంట్రోల్ చేయాలంటే ఆ రెస్పాన్స్ కూడా కంట్రోల్ చేసే కంట్రోలర్ ఎవరు? నర్వస్ సిస్టమ్. అంటే ఏదైనా ఒక పనిని మన బాడీ ఒక పని చెయ్యాలని అంటే ఆ పనికి కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది? నర్వస్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. దాన్ని ఈ పని చెయ్యాలి అని కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా పించ్ చేసినప్పుడు, గిల్లినప్పుడు దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ రబ్ చేస్తాం కదా, అలా రబ్ చేయడాన్ని అంటే కమ్యూనికేషన్ రెస్పాన్స్ని పంపించేది ఎవరు? నర్వస్ సిస్టమ్ అనమాట. సో బేసికల్లీ నర్వస్ సిస్టమ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి ఏమొస్తాయి అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ వస్తుంది. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే నర్వ్స్ వస్తాయి. సో ఇందులోనే మనకి ANS ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, PNS నాట్ PNS, SMS అంటే సొమాటిక్ నర్వస్ సిస్టమ్ కూడా వస్తుంది అన్నమాట. సో వెరేజ్ మనం ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి ఏమేమి చెప్పాం? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. మనకి ఒక ఎగ్జాంపుల్ డయాగ్రామ్ తీసుకుంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఈస్ కమ్స్ అండర్ ఫస్ట్ యూనిట్. అంటే మొత్తం ఫస్ట్ యూనిట్లో మనకు కవర్ అయ్యేది ఏంటి? నర్వస్ సిస్టమ్ అనమాట. సో కమింగ్ టు సెకండ్ యూనిట్కి వస్తే మనం సెకండ్ యూనిట్లో మనం నేర్చుకునేది డైజెస్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాం. అసలు డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ దట్ వర్క్స్ టుగెదర్ టు బ్రేక్ డౌన్ ఫుడ్ ఇంటూ న్యూట్రియంట్స్ ఆర్ న్యూట్రిషన్ దట్ క్యాన్ బి అబ్జర్వ్డ్ బై బాడీ అండ్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ, గ్రోత్ అండ్ రీపేర్. అంటే మన శరీరంలో ఏదైతే మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే న్యూట్రిషన్ కానీ దాన్ని బ్రేక్ డౌన్ అంటే అరిగేలా చేసి కరిగించి దాన్ని ఎనర్జీ కింద మారుస్తుందో
ఎనర్జీ కింద మార్చి ఆ ఎనర్జీ మనకి గ్రోత్కి ఇంకా సెల్ రిపేర్కి, అంటే ఎక్కడైనా మనకి ప్రాబ్లం ఉంటే దాన్ని నయం చేయడానికి ఈ డైజెస్ట్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. సింప్లీ డైజెషన్ మీన్స్ టు డైజెస్ట్ ద ఫుడ్, అంటే అరిగేది. మన స్టమక్ అనేది ఈ ఫుడ్ని స్టోర్ చేసుకొని, అంటే కాంప్లెక్స్ ఫామ్ని సింపుల్ ఫామ్ కింద మారుస్తుంది. అంటే ఫుడ్ ఐటమ్ మనం తీసుకున్న ఏ ఫుడ్ ఐటమ్ అయినా ఎనర్జీ ఫామ్లోకి మారిస్తేనే కదా మన అవయవాల్లోకి వెళ్తుంది, ప్రతి ఆర్గాన్లోకి ప్రతి చోటకి వెళ్ళి ఆ పర్టికులర్ గ్రోత్ని రిపేర్ని చేస్తుంది అనమాట. ఏది డైజెస్టివ్ సిస్టమ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డైజెస్ట్ ద ఫుడ్ ఆర్ న్యూట్రిషన్స్ విచ్ ఆర్ టేకెన్ బై ద పీపుల్ ఆర్ ఇండివిజువల్, మనం తీసుకునే ఫుడ్. అయితే ఈ డైజెస్టివ్ సిస్టంలో అసలు ఏవే సిస్టమ్స్ ఉంటాయి చూద్దాం. నెంబర్ 1 కమింగ్ టు 1 ఇక్కడ మనకి మౌత్, ఫారింగ్స్, సలైవరీ గ్లాండ్స్, ఈసోఫాగస్, లివర్, స్టమక్, ప్యాంక్రియాస్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్. టోటల్ 11 పార్ట్స్ ఉంటాయన్నమాట ఇందులో ఈ డైజెస్టివ్ సిస్టంలో. అయితే ఈ డైజెస్టివ్ సిస్టంలో ఈ టోటల్ 11 పార్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మనం చూసుకుందాం. అది మొత్తం అంతా మనం ఈ యూనిట్ 2లో చదువుకుంటాం. అండ్ కమింగ్ టు ఆఫ్టర్ డైజెస్టివ్ సిస్టమ్ మనం ఏం నేర్చుకుంటామంటే ఎనర్జెటిక్స్ అంటే ఏంటి నేర్చుకుంటాం. ఎనర్జెటిక్స్ అంటే ఏంటంటే అసలు ఇప్పుడు మనకి ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ చూసుకుంటాం. అసలు ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఎలాగా, అసలు ఎన్ని ఫామ్స్లో ఉంటుంది, అండ్ ఇంకా ఆ ఎనర్జెటిక్స్ సంబంధించి ఒక ఎనర్జీ బిల్డప్ చేయాలంటే మనకి ఏమేమి సైకిల్స్ కావాలి, ఏమేమి కెమికల్ బయాలజికల్ రియాక్షన్స్ జరుగుతాయి అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. ఫస్ట్ ఫార్మేషన్ అండ్ రోల్ ఆఫ్ ఏటీపీ అంటే మనకి ఎడినైన్ ట్రైఫాస్ఫేట్. సో అసలు ఏటీపీ అనేది ఇట్ ఈజ్ ద మెయిన్ ప్రికర్సర్ ఆఫ్ అవర్ ఎనర్జీ బిల్డింగ్. ఎనర్జీ మన బాడీలో ఎనర్జీని తయారు చేయాలంటే మనకి ఏం కావాలి, ఏటీపీ కావాలి. సో అందుకే ఏటీపీని ఏమంటామంటే పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. సో అందుకనే ఈ ఏటీపీ ఎలా వస్తుంది, ఎలా తయారవుతుంది, దాని పని ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. క్రియాటిన్ ఫాస్ఫేట్ ఈజ్ ఫర్ మజిల్ బిల్డప్. అసలు మజిల్ దాని యొక్క యాక్టివిటీని ఎలా పెంచుకుంటుంది, ఎలా చేస్తుంది అనేది మనం క్రియాటిన్ ఫాస్ఫేట్ ద్వారా తెలుసుకుంటాం. నెక్స్ట్ బేసిక్ మెటబాలిక్ రేట్, మన బాడీలో ఉన్న హైట్ వెయిట్ సంబంధించి బేసిక్ మెటబాలిక్ వెయిట్ గురించి చూసుకుంటాం. సో కమింగ్ టు థర్డ్ యూనిట్. సో మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ హ్యాప్ 2లో థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి రెస్పిరేటరీ సిస్టమ్ వస్తుంది అన్నమాట. రెస్పిరేటరీ సిస్టంలో మనకి ఏముంటాయంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ దట్ అలౌస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ బాడీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇట్ హెల్ప్స్ ఇన్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ CO2. సింప్లీ మనకి అసలు రెస్పిరేటరీ సిస్టమ్ దేనికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు మనం తీసుకునే గాలి, వదిలే గాలి, అంటే మనం ఏదైతే మనం బ్రతకడానికి తీసుకుంటున్న గాలి ఉందో ఆక్సిజన్ అంటాం దాన్ని. ఏదైతే మన లోపల టాక్సిక్ గ్యాస్ని రిలీజ్ చేస్తామో, వదులుతామో, అంటే ఎక్స్పిరేషన్ చేస్తామో, అంటే బయటికి వదులుతామో, దాన్ని ఏమంటాం, కార్బన్ డైఆక్సైడ్ అంటాం. సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఎలా తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ఎలా వదులుతాం, అసలు లోపల మనకి ఈ రెస్పిరేషన్ ఎలా జరుగుద్ది, ఆ రెస్పిరేషన్ యొక్క మూల కారణాలు ఏంటో అనేది మనం ఈ రెస్పిరేటరీ సిస్టంలో తెలుసుకుంటాం. మెయిన్గా ఈ రెస్పిరేటరీ సిస్టంలో ఉండే పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ నాసల్ క్యావిటీ, అంటే ముక్కు, దాని యొక్క పార్ట్స్ అన్నమాట, నోస్ అండ్ ఇట్స్ పార్ట్స్. నెక్స్ట్ ఫార్నిక్స్, లారింగ్స్, ట్రేకియా, బ్రాంకియోల్స్, ఆల్వెలై, లంగ్స్. అసలు ఈ మొత్తం పార్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నాసల్ క్యావిటీ, మౌత్ పైన నాసల్ క్యావిటీ ఉంటుంది, ఫాలోడ్ బై నాసల్ క్యావిటీని ఆనుకొని ఫార్నిక్స్ ఉంటుంది. సో ఫార్నిక్స్ తర్వాత మనకి లారింగ్స్ ఉంటుంది. లారింగ్స్నే మనం సౌండ్ బాక్స్ అంటాం. అంటే మన శరీరంలో మనకి రెస్పాండ్ అయినప్పుడు, ఏదైనా పెయిన్కి కానీ ఎక్స్టర్నల్ స్టిమ్యులైకి కానీ రెస్పాండ్ అయినప్పుడు, ఆరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే దానికి కారణం లారింగ్స్ అని అంటారు. నెక్స్ట్ కమ్స్ ఆఫ్టర్ దట్ లారింగ్స్ వీ హ్యావ్ ట్రేకియా. ట్రేకియా ఈజ్ నథింగ్ బట్ విండ్ పైప్ అని ఎందుకంటామంటే మనం శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం, అంటే ఎక్స్పిరేషన్ అంటే ఏంటంటే
శ్వాస వదలడం, రిలీజ్ ఆఫ్ గ్యాసెస్. ఇన్స్పిరేషన్ అంటే ఇంటేక్ అంటే టేకింగ్ ఆఫ్ గ్యాసెస్ అని అర్థం. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడ జరుగుతుంది? మనకి ట్రేకియాలో జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ మనం చూసుకోవాల్సింది ట్రేకియా బ్రాంచ్. ఈ ట్రేకియా బ్రాంచ్నే మనం ఏమంటాం అంటే బ్రాంకస్ అంటాం ఆర్ బ్రాంకే అంటాం. ఓకే, ఈ బ్రాంకే ఫర్దర్గా డివైడ్ అవుతుంది బ్రాంకియోల్స్ కింద. ఈ బ్రాంకియోల్స్ని మనం మేజర్ లైక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ లంగ్స్ అని చెప్తాం. అయితే ఈ బ్రాంకియోల్స్ ఫర్దర్గా ఇప్పుడు చూడండి, ట్రేకియా డివైడ్ అయినప్పుడు ఇది బ్రాంకిల్స్, 2 బ్రాంకిల్స్ కింద వస్తాయి. ఈ బ్రాంకిల్స్ ఫర్దర్గా డివైడ్ అయిపోతాయి. అంటే ప్రైమరీ బ్రాంకిల్స్, ఈ 3 ప్రైమరీ బ్రాంకిల్స్, మళ్ళీ ప్రైమరీ బ్రాంకిల్స్ మళ్ళీ సపరేట్ అవుతాయి, డివైడ్ అవుతాయి. ఇవి సెకండరీ బ్రాంకిల్స్, మళ్ళీ సెకండరీ బ్రాంకిల్స్ మళ్ళీ డివైడ్ అవుతాయి, టెర్షియరీ బ్రాంకిల్స్. బ్రాంకే ఈజ్ ద డివైడింగ్ బ్రాంచ్ ఆఫ్ ట్రేకియా అండ్ ఫర్దర్గా బ్రాంకిల్స్ అంటే ప్రైమరీ సెకండరీ అంటే చూడండి, ప్రైమరీ సెకండరీ టెరిషరీ బ్రాంకిల్స్ కింద డివైడ్ అవుతాయి. అయితే ఈ లాస్ట్లో టెరిషరీ బ్రాంకిల్స్లో ఈ చివరాకరు ఉండేదాన్నే ఎయిర్ సాక్స్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఆల్వెల్లై. చివరి భాగంలో ఉండే ఆల్వెల్లై అంటాం. నేను డీప్గా వేసాను ఇక్కడ, అయితే దీన్ని ఆల్వెల్లై అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద యాక్చువల్ స్ట్రక్చర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. అయితే మనకి ఇది మనకి ఇక్కడ మన హ్యూమన్ బాడీలో 2 లంగ్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్. సో బోత్ లంగ్స్కి సేమ్ అనాటమీ ఉంటుంది, లైక్ స్ట్రక్చర్స్ సేమ్గా ఉంటాయి. ఓకే, సో మనకి రెస్పిరేషన్ ఎలా తీసుకుంటాం అనేది ఈ రెస్పిరేటరీ సిస్టంలో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఈ 3rd యూనిట్లోనే మనకి ఇంకొక సిస్టమ్ కూడా చదువుకుంటాం. ఆ సిస్టమ్ పేరే యూరినరీ సిస్టమ్. ఇట్ ఈస్ ద మేజర్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ ద బాడీ, హ్యూమన్ బాడీ, that helps in the removal of unwanted substances and metabolic waste through urine, also known as renal system. అంటే యూరినరీ సిస్టమ్ అంటే మనకి ఏం కాదండి, మనం ఏదైతే మన బాడీ వేస్ట్స్ ఉంటాయో వాటిని వదిలే సిస్టమ్ని యూరినరీ సిస్టమ్. నథింగ్ బట్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. ఎక్స్క్రేట్ అంటే రిమూవల్ అని అర్థం. ఓకే, చూడండి ఏమంటున్నాడు, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ దట్ హెల్ప్స్ ఇన్ దేనికి ఉపయోగపడుతుంది? రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ సబ్స్టెన్స్ అండ్ మెటబాలిక్ వేస్టెస్. ఎలాగా? మనం వేసుకునే యూరిన్ ద్వారా ఆ రెండాటిని అన్వాంటెడ్ సబ్స్టెన్స్ని, మెటబాలిక్ వేస్ట్ని, అంటే మన బాడీలో జరిగే మెటబాలిజం ఉంటుంది కదా, అంటే సింపుల్ ఫామ్ని కాంప్లెక్స్ ఫామ్కి మార్చడం, లేకపోతే కాంప్లెక్స్ ఫామ్ని సింపుల్ ఫామ్కి మార్చడం. చూడండి, మెటబాలిజమ్స్ జరుగుతూ ఉంటాయి మన బాడీలో. ఆ బాడీలో మెటబాలిజం జరిగిన తర్వాత దాంట్లో వచ్చిన వేస్ట్ మెటీరియల్ ఏమైనా ఉన్నా అది యూరిన్ ద్వారా పోతుంది. అందుకే దీన్ని యూరినరీ సిస్టమ్నే రీనల్ సిస్టమ్ అని కూడా అంటాం. అసలు ఈ రీనల్ సిస్టంలో మనకి ఏమేమి ఉంటాయంటే కిడ్నీస్ ఉంటాయి, యురేటర్ ఉంటుంది, యూరినరీ బ్లాడర్ ఉంటుంది, యురేత్రా కూడా ఉంటుంది. ఓకే, సో యురేత్రా ఈజ్ ద కామన్ పాయింట్ ఫర్ టు పాసేజ్ ఆఫ్ యూరిన్. ఓకే, సో మనకు పార్ట్స్ చూసుకుంటే ఈ బోత్ కిడ్నీస్ అనమాట అండి, కిడ్నీస్ అండ్ ద కిడ్నీస్. తర్వాత మనకి కిడ్నీస్ నుంచి మనకి యురేటర్ అని చెప్పి ఒక మనకి యాక్చువల్లీ యురేటర్ ఎలా ఉంటుంది, సారీ ఇది ఇలా కాదు, సో యురేటర్ అనమాట. యురేటర్ ఈజ్ ద ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ ఆర్ సింపుల్గా అలా కాదు. యురేటర్ అంటే ఏంటంటే మనకి ఇట్స్ హెల్ప్స్ ఇన్ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ ఫ్రమ్ కిడ్నీస్ టు బ్లాడర్. అంటే కిడ్నీస్లో యూరిన్ తయారవుద్ది కదా, మన ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఎక్కడ? కిడ్నీస్లో కదా. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ తయారైన తర్వాత యూరిన్ కిడ్నీస్ నుంచి బ్లాడర్కి చేరుకునేలాగా చేసేది యురేటర్ అనమాట. యూరేటర్ తర్వాత బ్లాడర్ నిండిపోయిన తర్వాత యురేత్రా నుంచి మనకి యూరిన్ అవుట్పుట్ బయటకు వెళ్ళిపోతుంది, యూరిన్. సో దిస్ ఈజ్ ద కామన్ సబ్జెక్ట్ ఆఫ్ యూరినరీ సిస్టమ్. నెక్స్ట్ 4th యూనిట్. కమింగ్ టు 4th యూనిట్, we can learn about endocrine system. Okay, so endocrine system is the collection of glands that secretes hormones into bloodstream. It plays major role in regulating metabolism
అంటే మెటబాలిజం రెగ్యులేట్ చేస్తాం, గ్రోత్ని, డెవలప్మెంట్, సెక్షువల్ ఫంక్షన్స్ని, రిప్రొడక్షన్ని, స్లీప్ మూడ్స్ని, మెనీ అదర్ ప్రాసెసెస్. అంటే ఇక్కడ ఏంటంటే మన బాడీలో ఉన్న ప్రతి యాక్టివిటీని కంట్రోల్ చేసేది హార్మోనల్ సిస్టమ్. ఆ హార్మోనల్ సిస్టమ్ని మనం ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. సో మనకి ఇప్పుడు ఏమేమి హార్మోన్స్ ఉన్నాయి, అవి ఏమేమి చేయగలరో చూద్దాం. అవన్నీ మనం ఈ ఎండోక్రైన్ సిస్టంలో నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఈ ఎండోక్రైన్ సిస్టంలో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయో చూద్దాం. పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, పీనల్ గ్లాండ్ ఉంటుంది, పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, థైమస్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్. సో మనం ఫర్దర్గా ఈ ప్రతి ఒక్క గ్లాండ్స్ గురించి చదువుకుంటాం. ఎందుకంటే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన బాడీలో జరగాల్సిన ఏ యాక్టివిటీ అయినా జరగాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఎండోక్రైన్ సిస్టమ్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ బతకాలంటే కావాల్సింది ఏంటి? మనకి గ్లాండ్స్ కావాలి. ఓకే, గ్లాండ్స్ అంటే ద గ్లాండ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఏ ఆర్గాన్, పర్టికులర్ ఆర్గాన్. ఏదైనా మన బాడీలో ఫంక్షన్స్ జరగాలంటే మనకు కావాల్సింది ఏంటి? గ్లాండ్స్. ఎందుకు గ్లాండ్స్ కావాలి? ఈ గ్లాండ్సే హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి వద్దాం. ద ఫైనల్ యూనిట్ ఆఫ్ ద హ్యాప్ 2. మనకి హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీలో పార్ట్ 2లో ద ఫైనల్ యూనిట్ హ్యాప్ 2. సో రిప్రొడక్టివ్ సిస్టమ్కి వస్తే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ టిష్యూ గ్లాండ్స్ అండ్ ఆర్గన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ స్ప్రింగ్స్. అంటే ఏ సిస్టంలో అయితే మనకి మన జీన్స్ని డెవలప్ చేసుకొని కొత్త ఆఫ్ స్ప్రింగ్స్ని, అంటే ఏం లేదండి, 2 కలయికల వల్ల కొత్త బేబీ ఫామ్ అవడాన్ని రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం. ఇందులో మనకి ఖచ్చితంగా రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మగవారు ఇంకా ఆడవారు, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మనం చదువుకుంటాం. అనాటమీ ఫిజియాలజీ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మగవాళ్ళ గురించి చదువుకుంటాం. వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయి మగవాళ్ళ యొక్క రీప్రొడక్టివ్ సిస్టంలో, అండ్ ఫిజియాలజీ, దాని ఫంక్షన్ ఎలా పనిచేస్తాయి. నెక్స్ట్ ఫీమేల్స్లో కూడా వాళ్ళ యొక్క సిస్టమ్ గురించి చదువుకుంటాం అనమాట. నెక్స్ట్ సెక్స్ హార్మోన్స్, ఏ హార్మోన్స్ మనకి ఈ కలయిక కోసం ఉపయోగపడతాయి. నెక్స్ట్ మెన్సురేషన్, ఆడవారికి వచ్చిన నెలసరి గురించి చదువుకుంటాం. ఫెర్టిలైజేషన్, అసలు ఈ కలయిక ఎలా జరుగుతుంది. స్పెర్మటోజెనిసిస్, అంటే మగవారి యొక్క వీర్యం ఎలా తయారవుతుంది, ఆడవాళ్ళ యొక్క వీర్యం ఎలా జరుగుతుంది, అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది మనం ఈ 5th చాప్టర్లో చదువుకుంటాం. అయితే ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత జెనెటిక్స్ గురించి చదువుకుంటాం. అసలు ఈ జీన్స్ అంటే ఏంటి, జెనెటిక్స్ అంటే ఏంటి, క్రోమోజోమ్స్ అంటే అసలు ఈ 2 కలయికల వల్ల ఒక బేబీ ఫామ్ అవుతుందంటే దానికి కారణాలు ఏంటి, జెనెటిక్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రోటీన్ సింథసిస్ ఎలా ఉంటుంది, జీన్స్ ఎలా ఉంటాయి, డిఎన్ఏ ఎలా ఉంటాయి అనేది మనం ఈ 5th చాప్టర్లో చదువుకుంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పీపీటీ ఛానల్ ప్రతాప్ ఫార్మా తెలుగు.